పోలీసు మీద చేస్తావురా? చెత్తుతాను రా. ఏం చేస్తావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మ అబ్బాయి ఉంటారు. నీకైనా నాకైనా. నువ్వు అడవిలో ఆదిమానవుళ్లా బతుకుతున్నావని తెలిస్తే నిన్ను చూడ్డానికి వచ్చేవాడిని కాదు. అది నీ బ్యాడ్ లక్. నువ్వు బతుకుతున్నది లక్షల కొద్ది మనుషులు మనుగడ సాగిస్తున్న నాగరిక సొసైటీలో. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయి తీరాల్సిందే. ఇక్కడ హింస అనేది తప్పు. హింసా ప్రవృత్తి గల వాళ్ళు మా డిపార్ట్మెంట్లో అరాచక శక్తులుగా రిజిస్టర్ అవుతారు. మీరు అయ్యారు. ఏమనుకుంటున్నారా మీరు? స్నానం చేసి నైస్గా కలర్ బట్టలేసుకుని ఏ కష్టాలు ఇవ్వద్దని దేవుణ్ణి వేడుకునే ప్రసాదం తినేవాళ్ళం కాదురా మేము. ఖాకీలం. కష్టాలతో పోరాడేవాళ్ళం. వీళ్ళందరినీ ఎత్తుకొచ్చి లోపలేయండి. ఏరియాలో మా మర్యాద పోతుంది సార్. అమ్మాయిలందరూ చూస్తున్నారు సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. సార్ 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 అమ్మాయిలు చూస్తే అవమానమా? ఒక విషయం అడుగుతాను. ఈ సినిమా, టీవీ పోస్టర్, మ్యాగజైన్లలో, నెట్లలో ఆడది కనిపిస్తే ఈ దేశంలోని ప్రజలు కళ్ళప్పగించి చూస్తారే. బిచ్చమెత్తుకుంటూ ఒక ఆడది రోడ్డు మీద కనిపిస్తే చిరిగిన బట్టల్లోంచి ఏం కనిపిస్తుందని చూస్తారే. అలాంటి సంస్కారం లేని జనాలకు పుట్టిన మీకు అవమానం ఏంట్రా? అవమానం. ధర్మరాజ్ సార్, ఇలాంటి వాళ్ళని బట్టలు లేకుండా ఎప్పుడైనా చూసావా? లేదు సార్. వీళ్ళని చూపించండి. కమాన్ క్విక్. విన్నావుగా. ఎవరో రౌడీ వెధవరు. నువ్వెందుకమ్మా లేచి నిల్చున్నావు? కూర్చో. క్షమించండి నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా? లేదు నాన్న, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఏమండి ఏమండి, మన రాజాని పోలీసులు తీసుకెళ్లారండి. వాడిని విడిపించి తీసుకురండి. విడిపించుకురావడానికి నా దగ్గర డబ్బు లేదు లక్ష్మి. మీరేం మాట్లాడుతున్నారండి? వాడిని తీసుకెళ్లి జైల్లో పెడితే? నేను చిన్నతనంలో వాడిని స్కూలుకి తీసుకెళ్లాను. అక్కడ పాఠాలు వెళ్ళేది వాడు. ఈసారైనా సరిగ్గా గుణపాఠం నేర్చుకుంటాడే. పోలీసు లాఠీకి మాత్రమే వాడికి బుద్ధి చెప్పే శక్తి ఉంది లక్ష్మి. తాగుబోతులు, జూదరులు, హంతకులు ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి వాడు పెరిగి పెద్దయ్యాడు కదా. ఒక్కొక్కటి నేర్పి ముద్దు చేసే తల్లిదండ్రులకు రోజు తను చూసే ప్రపంచానికి తేడా ఏంటో వాడికి తెలియాలి కదా. మీ ఆఖరి నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. మీ పంతానికి నా కొడుకుని నేను బలివ్వడానికి తయారుగా లేను. నేనే వెళ్ళి విడిపించుకొని వస్తాను. ఇదిగో లక్ష్మి, లక్ష్మి, నీ కొడుకు ఒకరిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అతని మీద 307 కేసు బుక్ అయి ఉంది. కోర్టుకొచ్చి కలవండి. నమస్కారం సార్. మీరు రామచంద్రయ్య మాస్టర్ కదా? అవును మాస్టర్, నేను మీ స్టూడెంట్ని, గుర్తుపట్టలేదా? సార్, స్కూల్ డేస్లో నేను గోపాల్ మోనో యాక్టింగ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇదే డ్రెస్ వేసుకుని. మా శంకరయ్య గారు అబ్బాయి అజయ్. అవును సార్, అజయ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రండి సార్, లోపల రండి. 103 సార్, 2 కాఫీ. రండి సార్. ఓకే సార్. నేనెవరో తెలుసా? మా నాన్నగారు సార్. నీకు మాత్రం నాన్నే, కానీ నాలాంటి వాళ్ళెందరికో లైఫ్నిచ్చిన గురువు, గురు బ్రహ్మ. అలాంటి ఆయన కడుపును పుట్టి ఆయన పేరు నాశనం చేస్తున్నాం. సిగ్గుగా లేదు? ఈ ఎదవ పనులన్నీ మానేసి బుద్ధిగా బతికే మంచి దారి చూసుకో. ఇంకోసారి స్టేషన్ మెట్లెక్కావనుకో, కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. తీసుకెళ్ళండి మాస్టర్, కొంచెం జాగ్రత్తలు చెప్పండి. నమస్కారం ఇన్స్పెక్టర్.
నేనెవరో గుర్తొచ్చిందా? అందులో నేనుండను గానీ నేనుండేది సెక్రటేరియట్లో. నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటగా. పాపం వాడు నా కొడుకని నీకు తెలిసుండదు. పోనీ వదిలేయ్. ఎవరు నీ కొడుకు? నితిన్ చంద్ర. గూండాగిరి చేస్తుంటే లోపలేశాను. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, అక్కడ చెప్పుకో ఈ సోదంతా. వాళ్ళందరూ ఉండేది కూడా నా బిల్డింగ్లోనే. ఎవడెక్కడుంటే ఏంటి? తలెత్తుకొని బతకాలి గాని తల దించుకొని కాదు. నువ్వు నా మాట వినమని తెలుసు, అందుకే అన్నీ సెట్ చేసుకునే ఇక్కడికొచ్చా. సార్, నేనయ్యా ఏసీపీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అక్కడికి గిరీశం గారిని ఒకరు వచ్చారు కదా? అవును సార్. ఆయన కొడుకుని అరెస్ట్ చేసామండి కదా, అతను వదిలేయ్. సార్, అతను ఏం చేశాడో తెలుసా? ఇంకా 3-4 ఉన్నారు కదా, వాళ్ళని బుక్ చేసి అతను వదిలేయ్. అది కాదు సార్, ఐ హ్యావ్ టు. వెంటనే నేను చెప్పించేవయ్యా. ఓకే సార్. జతవ జీవితం. ఎవడో ఒకడు ఫోన్ చేయడం వదిలేయమంటాం. రండయ్యా, పెద్ద మనుషులారా రండి. బాగున్నప్పుడు తిరగడానికి నా కొడుకులు కావాల్సి వచ్చారు, ఇప్పుడు అక్కర్లేదు, అంతేనా? చూడండి అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏదో నా కొడుకుని చూడాలని నా దగ్గరున్న చిల్లరంతా పోగేసుకొచ్చాను. ఇవి తీసుకుని నా కొడుకుని విడిపించండి అయ్యా. నా దగ్గర డబ్బులేం లేవు. నా కర్మ, నా భర్త కూడా నా కొడుకుని విడిపించాడు. నా దగ్గర ఉన్నది ఇదొక్కటే. ఇది తీసుకో బాబు. అయ్యో ఆంటీ, ఉన్నదంతా తీసేస్తున్నారా? పర్వాలేదంటీ, మేము ఎలాగో విడిపించుకొస్తాం. లేదయ్యా, వాడు చేసిన తప్పుకు ఇది జరగాల్సిందే. తీసుకో, ఇది తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా వాడిని విడిపించి తీసుకురండి. వెళ్ళండి బాబు. త్వరగా కానివయ్యా. 2 నిమిషాలు సార్. నమస్కారం సార్. ఓహో, వచ్చేసారా? వెరీ గుడ్. ఎక్కడా మా ఇంటి మహాలక్ష్మి? తెచ్చాను సార్, ఇవ్వరా. ఓహో, బంగారు లక్ష్మి. ఆపదల్లో యూజ్ అవుతుంది. మీరేమీ బాధపడకండి, మీ ఫ్రెండ్స్ రేపే రిలీజ్ అవుతారు. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దిగండి గురు, మీ ఏరియా వచ్చింది. తీసుకో. ఆ? ఏంటి గురు, ఈ మాత్రం దానికి డబ్బులా? నాకు డబ్బులు వద్దు గురు. మరి ఇంకేం కావాలి? గురు, నేను ఒక అమ్మాయిని బాగా లవ్ చేస్తున్నాను గురు. వాళ్ళ అన్నోళ్ళు చాలా డేంజర్ గురు. మీరు ఒకసారి ఆ ఏరియాకి వస్తే చాలు. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ గురు. చూడరా, వస్తాను గురు. 50 రూపాయలు మిగిలాయి.